వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. బాలకృష్ణ గారు 50 ఇయర్స్ సెలబ్రేషన్ గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, బాలకృష్ణ గారు నటుడిగా స్టార్ట్ అయ్యి ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా తెలుగు చిత్రసీమ ఆయన్ని ఘనంగా సన్మానించబోతున్నారు మన నవటెల్ల ఆదివారం రోజు. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ పెద్దలు వస్తున్నారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ చాలా మంది వస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఆయన 50 సంవత్సరాల కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలి, బ్రహ్మాండంగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మాకు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్స్ లేవు. ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఎక్కడ ఎవరు ఒక ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, ఒక 4-5 మొత్తం టోటల్గా వాళ్ళు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం, బాలకృష్ణ గారి 50 సంవత్సరాల ప్రోగ్రామ్ చేస్తానండు. ఇవన్నీ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్స్ లేవు. ఈసీ మీటింగ్ లో కూడా తెలియదు మాకు. అయితే మంచి కార్యక్రమం, 50 సంవత్సరాల కార్యక్రమం, సన్మానం చేయడం మంచి కార్యక్రమం. కానీ అందరిని ఇంకా కలుపుకొని వెళ్ళుంటే బాగుండేది అని ఆ రోజు మీటింగ్ లో చెప్పడం జరిగింది. మా సజెషన్ మేము అందరం చెప్పడం. ఆ రోజు మొత్తం మీటింగ్ లో అల్లు అరవింద్ గారు అవ్వచ్చు, లేకపోతే కేఎల్ నారాయణ గారు అవ్వచ్చు, కిరణ్ గారు అందరూ ఉన్నారు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమన్నా ఉంటే పెద్దవాళ్ళందరినీ యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసేటప్పుడు అరవింద్ గారిని, సురేష్ బాబు గారిని, మొత్తం అందరినీ మేబీ మొత్తం ఇంట్రెస్ట్ సీనియర్స్ అందరినీ పిలిచి సలహాలు తీసుకొని అన్ని కూడా పెడతాం. కానీ ఈ మధ్యన కొత్త వాళ్ళు స్టార్ట్ అయిపోయింది. పెద్దవాళ్ళందరినీ పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టి ఏదేదో చేస్తున్నారు ప్రోగ్రామ్స్. కానీ ఆ ప్రోగ్రాము సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మేమేమన్నామంటే చైర్మన్ గా అరవింద్ గారిని కానీ, కేఎల్ నారాయణ గారిని కానీ పెట్టండి, మొత్తం దాంట్లో ఒక కమిటీ వేయండి, ఆశీష్ గిరావు గారిని, వీళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ అన్నాం. కళ్యాణ్ గారు కూడా చదువు తీసుకొని కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిపి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ మీటింగ్ తర్వాత మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. స్టిల్ ఇవ్వాలి దాకా ఇప్పటి వరకు ఈ ఆఫీస్ బ్యాగ్లకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఆఫీస్ బ్యాగ్లకు ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు అర్థం చేసుకోండి. అంటే అలాగే అందరికీ కూడా ఉండుంటది. అక్కడ మెయిన్ థింగ్ అక్కడ విష్ణు గారు నాకు ఎక్కడ కనబడట్లేదు, మాదాల రవి గారు కనబడుతున్నారు. అలా ఎవరికి వాళ్ళకి ఏది ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, మోహన్ బాబు గారికి ఇన్ఫర్మేషన్ ఉందని అని అనుకోవట్లే. కానీ 50 సంవత్సరాల ప్రోగ్రాం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణ గారికి బాగా జరగాలి, అందరూ రావాలి అని కోరుకుంటున్నాం. దాంట్లో ఎవరెవరికి ఇన్విటేషన్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఇన్విటేషన్స్ లేవు అనేది కూడా తెలియదు. అయితే నాకైతే ఇన్విటేషన్ వచ్చింది. ఓకే, నాకు ఆఫీస్ వేళకు ఒక ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. సంతోషం, నాకు ఆఫీస్కి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారు, సంతోషం. అది కానీ ఏంటంటే నేనేమంటున్నానంటే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, కళ్యాణ్ రామ్ గారు రావాలి, అలాగే చిరంజీవి గారు రావాలి, నాగార్జున గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, అల్లు అర్జున్ గారు రావాలి, ఆల్ ఓవర్ ఇండస్ట్రీ మొత్తం రావాలి. ఎందుకంటే ఆయన గౌరవం 50 సంవత్సరాలు నందమూరి తారక రామారావు గారి కొడుకుగా 50 సంవత్సరాలు ఇప్పుడు కూడా టాప్ 1 స్టార్, అంటే ఏజ్డ్ పీపుల్ లో టాప్ 1 స్టార్ లో ఉన్నాడు. 200 కోట్ల బిజినెస్ రేంజ్ కున్న బాలేబాబు కంపల్సరీ ఆయనకి మంచి గౌరవం దక్కాలి, సౌత్ నుంచి అంతగా స్టార్స్ రావాలని ఒక ఆలోచనతో ఆయనకు అవ్వాలని. ఎందుకంటే ఆయన చాలా బౌళశంకరుడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఆ కార్యక్రమం బాగా జరగాలండి. కాకపోతే ఏంటంటే ఇంకా అందరికీ బాగా ఉంటే బాగుండేమో, ఎందుకంటే ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి లేవని అన్ఈజీ ఫీల్ అవుతున్నారు. కనుక చాలా దాంట్లో చిరంజీవి గారికి కూడా ముందు చెప్పకుండా తర్వాత ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి తర్వాత మేము మీటింగ్లో అందరూ అన్ని తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి. ఓకే, ఇవన్నీ ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు వస్తానన్న సంతోషం, రేవంత్ రెడ్డి గారు వస్తానన్నారంట. మేము టీవీలో మీలాగా చూడడమే, మాకేం అక్కడ ఏం ఇన్ఫర్మేషన్స్ లేవు. గ్రూపుల్లో కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్స్ లేవు. కాకపోతే ఏదో వస్తున్నట్టుగా మేము ఆయన ప్రోగ్రామ్ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మేము ఉన్నాం. ఆ ప్రోగ్రామ్ లో మనకి అందరూ రావాలని కోరుకుందాం, రావాలి, సక్సెస్ అవ్వాలి, నోవోట్లో పెద్ద సక్సెస్ అవ్వాలని రేపు కోరుకుందాం. సరే, ఇంకోటి, ఈ కార్యక్రమానికి నందమూరి హీరోలు ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారికి ఇన్విటేషన్ అందలేదు, వాళ్ళు వచ్చే అవకాశం లేదు అంటున్నారు. బాలకృష్ణ గారికి, ఎన్టీఆర్ గారికి, కళ్యాణ్ రామ్ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉంది, అది అలాగే మెయింటైన్ అవుతుందని. తప్పండి, అది తప్పు. అలాగే చేస్తే మాత్రం అది ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు ఈవెంట్ చేస్తున్న వాళ్ళు తప్పు. ఫస్ట్ మన ఇండస్ట్రీ, మన సినీ పరిశ్రమ నుంచి బాలకృష్ణ గారికి ఇన్విటేషన్ సన్మానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మన ఇన్విటేషన్ తీసుకెళ్లి స్వయంగా ఇచ్చే బాధ్యత మనకుంటుంది. ఐఎమ్ రెస్పాన్సిబిలిటీ. బాలయ్య బాబుకి వాళ్ళకి చుట్టాలే, వాళ్ళకి విభేదాలు ఏమన్నా అనవసరం మనకి. మనం ఒక ఏదైతే ఈవెంట్ చేస్తున్నామో ఈజ్ అ ప్రోగ్రామింగ్ ఆర్గనైజింగ్ తరపు నుంచి మనం కంపల్సరీ
జూనియర్ ఎన్టీఆర్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు తప్పు. అది బాలయ్యబాబు ఎందుకంటాడండి? బాలయ్యబాబు వాళ్ళ పేరు దీని పేరు సంబంధం లేదు కదా. బాలయ్యబాబుకి బాలయ్యబాబుని ఆహ్వానించి 50 సంవత్సరాల కార్యక్రమాన్ని సన్మానం చేస్తున్నారు. ఇస్ నో వేకెన్సీస్ బాలయ్యబాబు. బాలయ్యబాబుకి సంబంధం లేదు. బాలయ్యబాబు సన్మానానికి ఆయన వస్తున్నారు. ఆయన సన్మానం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ కంపల్సరీ వాళ్ళు పిలాలి. ఇన్విటేషన్ పిలకపోతే తప్పు. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత రాకపోతే వాళ్ళు తప్పు. వచ్చే అవకాశం ఉందంటారు సార్? అది నాకు తెలియదు కదా, నేను మీలాగా ఇప్పుడు వింటున్నాను. ఒకవేళ ఇవ్వకపోతే తప్పు వెళ్ళి, ఇచ్చుండి రాకపోతే వాళ్ళు తప్పు. కనుక అది ఇచ్చారా ఇవ్వలేదో నాకు తెలియదు. ఇస్తే వాళ్ళు రాకపోతే రేపు సాయంకాలంగా ఎల్లుండిగా చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఇవాళ మాట్లాడలేం కదా. కనుక అలాగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాకుండా ఉండరు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు కామను వస్తూ ఉంటాయి. బాబాయ్ అబ్బాయి వస్తాయి, ఆమె రావా? కుటుంబాల్లో చిన్న చిన్న వస్తుంటాయి. అవన్నీ కూడా ఈ సన్మానాల్లో కథానాయకుడికి రాలేదా, ఇంకో దానికి రాలేదా, అన్నింటికి వస్తుంటారు. చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి ఏదో చిన్న అగాధాలు వస్తాయి. అగాధాల మధ్యలో వాళ్ళు కూడా సృష్టించినవి ఉంటాయి. కనుక ఇద్దరు కలవాలి. రెండు కుటుంబం అంతా బాగుండాలి, ఉండాలి, కలగా ఉండాలని మేము కోరుకుంటాం. కోరుకునే విషయంలో నందమూరి ఫ్యామిలీ మొత్తం ఉండాలని కోరుకుంటాం. కనుక ఏది ఏమైనా ఇస్ ద సక్సెస్ఫుల్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. పోలేండి ఇప్పటికైనా మా సినిమా ఫీల్డ్ ధైర్యం చేసి, మా వాళ్ళంతా ధైర్యం చేసి ఆయన సన్మానం చేస్తున్నారు. సంతోషం. ఎందుకంటే గవర్నమెంట్ రాకపోతే చేసేవారు కాదు, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు. ఇది ఈ సన్మానం అనేది బాలకృష్ణ గారితోనే అయిపోద్దా? నెక్స్ట్ ఎవరికైనా ఇలాగే కంటిన్యూ అయిద్దా? అందరికీ చెయ్యాలి. 50 సంవత్సరాలు ఎవరో పూర్తవుతుందో వాళ్ళు కంపల్సరీ చెయ్యాలి. చేస్తూనే ఉంటాంలేండి, ఇదేం కొత్త కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మాత్రం 5 సంవత్సరాలు ఎవరు ముందుకు కూడా రాలేదు. అసలు తెర వెనకలే ఉన్నారు, తెర ముందుకు కూడా రాలేదు. అదృష్టం ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సన్మానం చేయడం శుభసూచకం అంతే. కనుక ఆ కార్యక్రమం సక్సెస్ కావాలని, ఆంధ్రప్రదేశ్లో మొత్తం సౌత్ ఇండియా నుంచి అందరూ రావాలని కోరుకుందాం. ఆర్గనైజింగ్ కమిటీ కూడా బాగా పిలిచి మొత్తం టోటల్గా బిగ్ సెలబ్రేషన్ అవుతుందని, సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను.